గుణ, నువ్వు ఇంకా ఆగకు. చంద్రిక ఏం చెప్పినా వినకు. చామంతి చివరి కోరిక తీర్చడమే నీ బాధ్యత. కట్టి తీర్చే. అలాగే అలాగే రోజా గారు. ఆగు 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 ఆగు. రేయ్, ఏం చేస్తున్నారు సార్? మీరేం చేస్తున్నారు? చివరి కోరిక తీరుస్తున్నాను సార్. కోరింది అనడానికి ప్రూఫ్ ఏది? అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటామా? కోరింది అదే నిజం. మీరేమి అమర ప్రేమికులు కాదుగా. నీ చేతులతో తాళి కట్టించుకొని సుమంగళిగా వెళ్ళాలని కోరుకోవడానికి. ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పగలం ప్రేమ్? నిజం లేనప్పుడు ఏమీ చెప్పలేరు. ప్రేమ్, నువ్విప్పుడు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? రే, ముందు వెళ్ళు. వచ్చిందే దారుణం జరగకుండా ఆపడానికి. ఎందుకు వెళ్తానమ్మా? పెళ్లి చేసుకోవడం దారుణమా? స్పృహలో లేని అమ్మాయిని చేసుకోవడం దారుణం ఒక్కటే కాదు, ఇదొక నేరం కూడా. సెక్షన్ 83 ప్రకారం నీకు శిక్ష పడుతుంది. ఒక భారత స్త్రీని తన ప్రమేయం లేకుండా, తనకి తెలియకుండా తాళి కట్టే హక్కు ఎవ్వరికీ లేదు. విన్నారుగా, ఇన్ని సెక్షన్లున్నాయి. ఈ పెళ్లి చట్టవిరుద్ధం కాబట్టి జరగదు. వీడుండగా అనుకున్నది ఏది జరగనివ్వడం. ఛ! ఏంటండి, వీళ్ళైనా ఫ్యామిలీ మెంబర్సు? అవును డాక్టర్. మీకెంతసేపు అయింది చెప్పి? సర్జరీ చేయాలా వద్దా అది చెప్పండి. సర్జరీ ఏంటి డాక్టర్? త్వరగా సర్జరీ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయని ఇతనికి చెప్పాను సార్. మీకు చెప్పలేదా? డాక్టర్, తనకి మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. బ్రతికే ఛాన్సెస్ లేవనే కదా మీరు నాతో చెప్పారు. దాంతో పాటే సర్జరీ వెంటనే చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను కదా. అయ్యో, అవునా? నాకు వినిపించలేదు డాక్టర్. భలేవాడివయ్యా నువ్వు. డాక్టర్, మీరు ముందు సర్జరీ మొదలు పెట్టండి. మీరు ఆలస్యం చేశారండి. 100% గ్యారంటీ ఇవ్వలేను. దానికి మీరు ఒప్పుకుంటేనే సర్జరీ స్టార్ట్ చేస్తాం. అసలు చేయకుండా ఉండటం కన్నా ప్రయత్నం చెయ్యాలి కదా డాక్టర్. మీరు స్టార్ట్ చేయండి. మీరందరూ బయటికి వెళ్ళండి. ఓకే డాక్టర్. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి అమ్మా.